హాయ్ అండి. కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కారణంగా అయితే సంబరాలు చేసుకోమంటుంది. టీడీపీ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. నాయకులందరూ సంబరాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టండి, చెప్పండి మన సంవత్సర కాలం పాలన ఏం చేసామనేది చెప్పమంటున్నారు. మరి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా, ఒక గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు, తల్లికి వందనం వేశారు, ఈ నెలలో మళ్ళీ అన్నదాత సుఖీభోగ వేస్తామని చెప్తున్నారు. ఆటోమేటిక్గా అప్పుడు ఏమైంది, సూపర్ 6 కంప్లీట్ అయిపోయినట్ట, అంటే సూపర్ 3 కంప్లీట్ అయినట్టు. మరి మిగతా మరి ఎప్పుడు క్లియర్ చేస్తారో మనకైతే తెలియదు. మిగతా 1500 కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, చూడాలి మరి ఏం జరగబోద్దో. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. మరి ప్రజల్లోకి వెళ్ళి అది కూడా చెప్తారా? ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే ఇదే మాట అన్నారు కదా, డబ్బులు తగ్గించాడు అని చాలా రకాలుగా చెప్పుకొచ్చారు కదా. మరి ఈరోజు వీళ్ళు కూడా తగ్గించారు కాబట్టి ఇదే క్వశ్చన్ అయితే జనాల్లోకి వెళ్తే వస్తుంది. చూడాలి ప్రజల్లోకి అయితే వెళ్ళమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే. నాయకుల్ని వెళ్ళి సంవత్సరం పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న కారణంగా సంబరాలు చేసుకోమని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. మరి ప్రజల్లోకి వచ్చినాక వ్యతిరేకత, ఎందుకంటే ఒకటి ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం. వాళ్ళు మంచి పని ఏం చేశారంటే ఒకరికి వేయకుండా అందరికీ వేశారు. ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకైతే వేశారు. అది వేయకుండా ఉంటే కొంచెం నెగిటివిటీ ఉండేదేమో. ఇది ఒక మంచి పాజిటివ్. మేము చెప్పామమ్మా, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురికి వేసాం కదా డబ్బులు, అన్నదాత సుఖీబాబు కూడా మీ నెలాఖరులో డబ్బులు వస్తాయని చెప్పమని చెప్తున్నారు. అప్పుడు సూపర్ 3 కంప్లీట్ అయిపోద్ది. మరి సూపర్ 6 ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే కూటమి గవర్నమెంట్ అనకూడదు, కానీ టీడీపీ ముందు ఇనిషియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్తుంది. జనసేన నుంచి అలాంటి అఫీషియల్ అయితే రాలేదు. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం ఏదో ప్రకటించారు కదా, ఆ రోజు మటుకు సంబరాలు చేసుకోమని చెప్పింది కూటమి గవర్నమెంట్ సంవత్సర పాలన. అంతమించి జనసేన ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఓన్లీ టీడీపీ వాళ్ళు అయితే ఈ సంబరాలు అయితే చేసుకుంటున్నారు, సంవత్సర కాలం పూర్తి చేసుకుని. అలానే సంక్షేమం పూర్తి చేస్తున్నారు కాబట్టి దాని గురించి అయితే చెప్పమని చెప్తున్నారు, ప్రజలకి తెలియజేయమని చెప్తున్నారు. చూద్దాం మరి ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో. ప్రస్తుతానికి 2 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మిగతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. మరి ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందా, లేకుంటే నాయకులను ఆహ్వానిస్తారా, ఎలాంటి తిరుగుబాట్లు జరుగుతాయి చూద్దాం. ప్రస్తుతానికైతే సంబరాలు చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చూద్దాం మరి ప్రజల నుంచి ఎలాంటిది వస్తుందో.